హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. సూర్యోదయం కాంతి క్రమంగా చిన్న పట్టణంలోని ఒక పాత ఇంటి కిటికీల్లోకి జారుకుంటోంది. ఆ ఇంటి ముందర తులసి చెట్టు మరియు ఆ ఇంటి పక్కన ఒక చిన్న తోట ఉంది. అక్కడే సీత అనే వృద్ధురాలు తన ఇద్దరు కొడుకులు రాజు, కిరణ్తో నివసించేది. వారికి పెద్దగా ఆస్తులు లేకపోయినా తన తండ్రి బతికున్నప్పుడు ప్రేమ, నవ్వులు, పండుగలతో నిండిపోయి ఉండేది. తన తండ్రి చనిపోయాక తన తల్లి ఆరోగ్యం క్షీణించింది. పిల్లలే ఇంటి బరువు బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. పెద్దబ్బాయి రాజు ఉద్యోగం చేసి ఇంటి ఖర్చులు చూసుకునేవాడు. బాధ్యతాయుతంగా ఉండేవాడు, కానీ కొంచెం కోపం ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి కోపడుతూ ఉండేవాడు. చిన్నబ్బాయి కిరణ్ ఇంట్లో పనులను చేసుకుంటూ తన తల్లిని చూసుకుంటూ ఉండేవాడు, కానీ తన కృషిని ఎవరూ గుర్తించారని అనుకుంటూ ఉండేవాడు. కాలక్రమేణా చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారాయి. అలా ఒక సాయంత్రం భోజన సమయంలో ఇంటి బాధ్యతలు అంతా నా మీదే ఉన్నాయి అని రాజు గట్టిగా అన్నాడు. అయితే అమ్మను చూసుకోవడం బాధ్యత కాదు అని అంటున్నావా అని కిరణ్ బాధగా సమాధానమిచ్చాడు. ఆ రోజు నుంచి వాళ్ళ మధ్య మాటలు తగ్గిపోయాయి. ఇంట్లో మౌనం పెరిగింది. సీతమ్మ ఇది చూస్తూ ఎంతో బాధపడేది. ఒకప్పుడు ఒకరి కోసం ఒకరు తోడుగా ఉన్న పిల్లలు ఇప్పుడు ఇలా దూరం అవ్వడం ఆమె తట్టుకోలేకపోయింది. కానీ వాళ్ళను బాధ పెట్టకుండా నిశ్శబ్దంగా ఉండేది. ఒకరోజు ఉదయం ఆమె పని చేసుకుంటూ అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇది చూసిన కొడుకులు తల్లిని ఆ పరిస్థితిలో చూసి భయపడి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చొని తన తల్లికి ఏమైందో అని కంగారు పడుతున్నారు. కానీ ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు. వారికి ధైర్యం చెప్పడానికి కూడా ఎవరూ లేరు. అప్పుడు వారికి వారి చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. వారు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న రోజులు, ఒకరికొకరు సాయం చేసుకున్న రోజులు గుర్తొచ్చాయి. ఒకరినొకరు చూసుకున్నారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరినొకరు హత్తుకున్నారు. తర్వాత తన తల్లి దగ్గరకు వెళ్లారు. సీతమ్మ మెల్లగా కళ్ళు తెరిచి, మీరు కలిసే ఉంటే నాకు అంతకంటే పెద్ద ఔషధం లేదు అని చెప్పింది. ఆ మాటలు వాళ్ళ మనసులు కదిలించాయి. అమ్మ కోలుకున్న తర్వాత ఆమె కోరిక మేరకు ఇంటికి మిగిలిపోయిన చిన్న చిన్న పనులు సరిచేయాలని నిర్ణయించుకున్నారు. గోడలకు రంగు వేస్తూ రాజు తమ్ముడిని ఆట పట్టిస్తున్నాడు. ఇదంతా సీతమ్మ చూసి చాలా సంతోషపడింది. తల్లికి ఇష్టమని కిరణ్ తోటను శుభ్రం చేస్తూ పూల మొక్కలు నాటాడు. అన్నతమ్ములిద్దరూ కలిసి సంతోషంగా పని చేసుకునేవారు. ఇంటికి కొత్త కళ వచ్చింది, రంగులతో మరియు వారి నవ్వులతో. అప్పటి నుంచి వారు ముగ్గురు కలిసి ఎక్కువ సమయం గడిపేవారు. సీతమ్మ వంట చేస్తున్నా కూడా కొడుకులిద్దరూ వంటింట్లో కూర్చొని అమ్మతో ముచ్చట్లు పెట్టుకునేవారు. ప్రతి సాయంత్రం ఇంటి ముందున్న పెరట్లో కూర్చొని వండుకున్న స్నాక్స్ని తింటూ ఎంజాయ్ చేసేవారు. ఏదైనా గొడవ వస్తే ముందుగా కూర్చుని మాట్లాడుకునేవారు. సీతమ్మ ఆరోగ్యం పూర్తిగా కోలుకుంది. ఆ రోజు నుంచి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం జరిగినా కలిసి మాట్లాడుకోవాలి. కుదరకపోతే కనీసం వారంలో ఒకరోజైనా అందరం కలిసి సమయం గడపాలి అని. చివరికి వారు ఏం గ్రహించారంటే కుటుంబం అనేది కేవలం రక్త సంబంధం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకునే హృదయ బంధం అని. ఈ కథలోని నీతి ఏంటంటే మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం, ఇవే కుటుంబ బంధాలను నిలబెట్టి నిజమైన బలం.